సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు. స్టార్ హీరోయిన్స్ గా ఎదగాలని కోరికతో ఎంతో మంది ముద్దు కుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. కొందరికి 10 సినిమాలు చేసినా రాని క్రేజ్, మరికొందరికి మాత్రం కేవలం ఒక సినిమాతోనే వచ్చేస్తుంది. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన తారలు ఒక్క సినిమాతోనే స్టార్డమ్ అందుకున్నారు. కానీ అదే గుర్తింపును ఎప్పటికీ మెయింటైన్ చేయలేరు. 1-2 సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైపోతూ ఉంటారు. స్టార్ హీరోస్ సినిమాల్లో నటించిన ఆ తర్వాత ఆఫర్స్ రాక సైలెంట్ అయిపోతారు. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే కుర్రాళ్ళ క్రష్ గా మారిన ఆ తర్వాత కనుమరుగైపోయిన హీరోయిన్లలో దీక్షా సేథ్ ఒకరు. ఈమె పేరు చెప్తే ఇప్పుడు తెలుగు ఆడియన్స్ అస్సలు గుర్తుపట్టలేరు. కానీ రెబెల్ సినిమాలో ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ లేదా వేదం సినిమాలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్ అంటే మాత్రం టక్కును గుర్తుపట్టేస్తారు. ఆహా, ఆ అమ్మాయే దీక్షా సేథ్. వేదం సినిమాలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించింది. ఈ మూవీ తర్వాత తెలుగులో దీక్షకు మంచి ఆఫర్స్ వచ్చాయి. యాక్షన్ హీరో గోపీచంద్ సరసన వాంటెడ్ మూవీలో మెరిసింది. అలాగే మాస్ మహారాజా రవితేజ నటించిన నిప్పు, మిరపకాయ చిత్రాల్లో నటించింది. ఇవే కాకుండా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రెబెల్ సినిమాలోనూ నటించింది. ఈ చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో దీక్ష నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ఈ బ్యూటీకి మాత్రం ఊహించినంతగా ఆఫర్స్ మాత్రం రాలేదు. చివరగా తెలుగులో 2012లో వచ్చిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో కనిపించింది. ఇక ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. హిందీలో లేకర్ హమ్ దివానా దిల్, ది హౌస్ ఆఫ్ ది డెడ్ 2 వంటి చిత్రాలలో నటించింది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. తెలుగు, హిందీలోనే కాకుండా కన్నడలో దర్శన్ కు జోడీగా జగ్గుబాయ్ సినిమాలో నటించింది. సినిమాలో అవకాశాలు తగ్గడంతో లండన్ వెళ్లిపోయింది దీక్ష. ప్రస్తుతం అక్కడే ఐటీ జాబ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.